దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడో పెద్దాయన. కానీ ఇప్పుడు అదే దేశమంటే మనుషులు మాత్రమే కాదోయ్, దేశమంటే మట్టి కూడానోయ్ అనే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే వచ్చే 20 నుండి 25 సంవత్సరాల్లో ఇలాగే విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడితే భూమిలో ఉండే మొత్తం సేంద్రియ కర్బనం దెబ్బతిని భూమికి రసాయన ఎరువులు వేస్తే తప్ప మొక్క మొలవని స్థితికి భూమి చేరుకుంటుంది. అప్పుడు అన్నదాతకు రసాయన మందులే అధిక భారమై వ్యవసాయం కష్టంగా మారుతుంది. అసలు మట్టి అంటే ఏమిటి? మట్టి అంటే మనకు గుర్తుకు వచ్చేది భూమి. మనం ఇల్లు కట్టుకోవాలన్నా, పంటలు పండించాలన్నా అందులో జీవం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఉదాహరణకి చౌడు భూముల్లో మనం ఇల్లు కట్టుకోవడం చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఆ మట్టికి ఉండే ఆమ్ల గుణం చౌడు భూముల్లో ఎంత తవ్వే కొద్దీ అంత లోపలికి సులువుగా పోతుంది. అది ఆ మట్టి యొక్క తత్వం, ఆ చౌడు భూమి యొక్క తత్వం. కానీ మామూలు నేలల్లో అలా కాదు. తవ్వే కొద్దీ మట్టి గట్టిగా వస్తుంది. అంటే అన్నీ తగుపాలలో ఉంటేనే అది మట్టి అవుతుంది. మట్టి అంటే సేంద్రియ కర్బనం, మినరల్స్, ఉదజని సూచిక నార్మల్గా ఉండడము, అన్నిటినీ మించి భూమిలో కంటికి కనబడని సూక్ష్మజీవులన్నిటినీ కలిపి మనం మట్టి అనొచ్చు. కానీ ప్రస్తుత ప్రపంచంలో మట్టిలో ఉండే సూక్ష్మజీవులు గణనీయంగా తగ్గిపోయాయి. పంట పొలాల్లోని మట్టి పాడవడం ఒక్క తెలుగు రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సమస్య. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. పంజాబ్లో అయితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైనటువంటి రైలు ఉంది అని మనం విన్నాం. దానికి కారణం కూడా విచక్షణారహితంగా చల్లిన రసాయన ఎరువులకే ఒక కారణం. సాధారణంగా ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, యూరియా కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఈ రసాయన ఎరువులను 4:2:1 రేషియోలో వాడాలి. కానీ మనం 8:3:1గా వాడుతున్నాం. అంటే యూరియా వేయవలసిన దానికన్నా రెండింతలు మన పొలాల్లో చల్లుతున్నాం. ఎందుకంటే యూరియాకి అధికమైన సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే యూరియా అసలు ధర 2,200 పైచిలుకు మాటే. కానీ రైతుకు వస్తుంది మాత్రము 270 నుంచి 300 రూపాయలకే ఒక యూరియా బస్తా వస్తుంది. ఇంత సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రైతులంతా అనుకోవచ్చు, యూరియా కొంచెం ఎక్కువ వేస్తేనే పంట ఏపుగా పెరుగుతుంది, వెంటనే ఆకుపచ్చ రంగులోకి మారుతుంది అని. కానీ ఎంత త్వరగా ఆకుపచ్చ రంగులోకి పంట మారుతుందో అంత త్వరగా పంటకి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వరి పొలాల్లో మొదటిసారి దుక్కిలో డిఏపి వేసిన తర్వాత రెండవసారిగా 26 కేజీల యూరియా, 13 కేజీల డిఏపి, 7 కేజీల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకుంటే అన్ని ఎరువులు సమపాలలో అంది పంట బాగా పెరుగుతుంది. అంతేగాని యూరియా ఎక్కువగా అవసరం లేదు. ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, మనకు మార్కెట్లోకి నానో యూరియా, నానో డిఏపి, లిక్విడ్ పొటాష్ లాంటి ఎన్నో స్ప్రే చేసే మందులు మార్కెట్లోకి వచ్చాయి. వీటి వల్ల మట్టి కొద్దిగా పాడవదు. రసాయన ఎరువుల బస్తాలు భూమికి హాని చేస్తే నానో యూరియా, నానో డిఏపి, లిక్విడ్ పొటాష్ లాంటి ఎరువులు వాటి పనితనం మెరుగ్గా ఉండి భూమిని కాపాడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సగానికి పైగా వరి పండించే భూములు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా సబ్సిడీలు ఇచ్చేటువంటి హార్టికల్చర్ క్రాప్స్ కానీ, ప్లాంటేషన్ క్రాప్స్, తోటల పెంపకం కానీ, ఆయిల్ ఫామ్, జామ, మామిడి, సపోటా, నర్సరీ ఏర్పాటు, దానిమ్మ, కూరగాయలు లాంటి హార్టికల్చరల్ క్రాప్స్ వేయడం వల్ల మన భూమిని చాలా వరకు రసాయన ఎరువుల నుంచి కాపాడుకోవచ్చు. ఇది రైతు చేయాల్సిన పని. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో వైపు మాత్రం వినియోగదారులైనటువంటి ప్రజలు. ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు, వ్యవసాయ ఉత్పత్తులు కొనే ప్రజలకి భూమి పాడవడానికి కొంతవరకు సంబంధం ఉంది. ఉదాహరణకి నేను ఒక రైతుగా స్వీట్ కార్న్ పండించాను. పంట సమయంలో ప్రయోగాత్మకంగా
ఒక 500 స్వీట్ కార్న్ మొక్కలకు అతి తక్కువ మందు, మిగిలిన అన్ని మొక్కలకు అతి ఎక్కువ మందు పోసి పండించాను. ఎక్కువ మందు పోసి పండించిన స్వీట్ కార్న్ ఏపుగా పెద్దగా ఉంది. తక్కువ మందు పోసి పెంచిన స్వీట్ కార్న్ పెద్దగా లేదు, కానీ స్వీట్గా ఉండి క్వాలిటీగా ఉంది. వాటిని తీసుకొని అంగడి బజార్లో అమ్మినప్పుడు ఎక్కువ మందు పోసి పెంచిన స్వీట్ కార్న్లని ఎక్కువ మంది తీసుకెళ్లారు. కానీ 60 సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రం స్వీట్ కార్న్లోని ఒక ఇత్తుని టేస్ట్ చేసి తక్కువ మందు పోసి పెంచినటువంటి వాటిని తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఒక రైతుగా నాకు అర్థమయ్యింది, మందు పోసి పెంచితేనే వీళ్ళకి కరెక్ట్ అని. కాబట్టి మట్టి బ్రతకాలి అంటే ఒక్క రైతు మాత్రమే కాదు, వ్యవసాయంతో సంబంధం లేని ప్రతి ఒక్కరూ మట్టి గురించి ఆలోచించాలి. నిజానికి మట్టితో సంబంధం లేని వారు ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు. నేను కంప్యూటర్ జాబ్ చేస్తున్నా, నాకు వ్యవసాయంతో సంబంధం లేదు అని అనుకోవద్దు. దేశవ్యాప్తంగా ఒకే ఒక సీజన్లో పంటలు సరిగ్గా పండకపోతే అది నీ కంప్యూటర్ పైన కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మట్టిని కాపాడుకుందాం. లేదంటే నువ్వు ఈరోజు తిన్న మట్టే నిన్ను రేపు తినే పరిస్థితి వస్తుంది. ఈ వీడియో ద్వారా కొంతవరకైనా మట్టిని కాపాడిన వాడిని నేను అవుతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు, ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మట్టిని కాపాడడంలో మీ ఐడియాస్ని కమెంట్ రూపంలో అందరికీ షేర్ చేయండి. నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి.